ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. భారతీయ వేద జ్యోతిష్యం ప్రకారం మీనరాశి వారికి 2025 నవంబర్ నెల ఫలితాలు సగటు లేదా సగటు కంటే కొంచెం మెరుగైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో కీలకమైన గ్రహ సంచారాలు మరియు తిరోగమనాలు ఉన్నాయి. నవంబర్ 28 వరకు శని తిరోగమనంలో ఉండటం, అలాగే గురువు మీ 5వ స్థానం లేదా 6వ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రధాన గ్రహ సంచారాలు మరియు ప్రభావం నవంబర్ 2025లో మీనరాశిపై ప్రభావం చూపే ముఖ్య గ్రహస్థానాలు ఇవే. మీ జన్మరాశి మొదటి స్థానంలో తిరోగమనంలో ఉంటాడు. ఇది ఆలస్యం, ఒత్తిడి మరియు స్వీయ విశ్లేషణను పెంచుతుంది. గురువు ఈ నెలలో మీకు శుభాన్ని ఇచ్చే స్థానంలో ఉన్నాడు. ఇది మీకు కొన్ని సమస్యల నుండి విముక్తి మరియు వివేకాన్ని ఇస్తుంది. నవంబర్ 16 వరకు 8వ స్థానంలో, ఆ తర్వాత 9వ స్థానంలోకి సంచరిస్తాడు. నెల మొత్తం 9వ స్థానంలో సంచరిస్తాడు. నవంబర్ నెలలో మీనరాశి వారికి కెరీర్ మరియు ఆర్థిక రంగంలో ఏ విధంగా ఉండవచ్చని ఇప్పుడు తెలుసుకుందాం. జన్మ శని ప్రభావం కారణంగా పనిలో ఒత్తిడి, చికాకులు కొనసాగుతాయి. మీరు ఉద్యోగం మారడానికి లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి ఇది సమయం అయినప్పటికీ చాలా ఓపిక అవసరం. వృత్తిపరంగా నవంబర్ సగటు ఫలితాలను ఇస్తుంది. మీ ప్రయత్నాలలో పోటీతత్వం మరియు స్ఫూర్తి కొంత తక్కువగా ఉండవచ్చు. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని దుర్వినియోగం చేయాలని ఆలోచనలు వస్తే వాటిని నియంత్రించుకోవాలి. ఉన్నతాధికారుల నుండి మద్దతు అంతగా లభించకపోవచ్చు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. 9వ స్థానంలో కుజుడి సంచారం ధైర్యాన్ని పెంచినా ఆర్థిక పరిస్థితి కొంత అస్థిరంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం చివరి 2 నెలలు కుటుంబ పరంగా అత్యంత అనుకూలంగా మరియు ఆర్థికంగా మెరుగుదల కలిగించేవిగా ఉంటాయి. అయితే రాహువు యొక్క 12వ స్థానం సంచారం కారణంగా అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. మీనరాశి వారికి కుటుంబం మరియు సంబంధాల విషయంలో ఈ నెల మిశ్రమ అనుభవాలను ఇస్తుంది. కుటుంబ జీవితం పరంగా నవంబర్ మరియు డిసెంబర్ నెలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. గత నెలల్లో కుటుంబ సభ్యులతో ఉన్న వైరుధ్యాలు మరియు అభిప్రాయ భేదాలు తగ్గి సామరస్యం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సంబంధాలు ఆనందాన్ని మరియు మీ జీవితంలో జ్ఞానాన్ని అందిస్తాయి. వారికి అనుభవాలు మీకు భవిష్యత్తు ప్రణాళికల్లో సహాయపడతాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢంగా ఉంటుంది. వివాహితులకు సంతోషం కలుగుతుంది. అయితే శని తిరోగమనం ప్రభావం వల్ల కొన్ని పాత సంబంధాలలో దాగి ఉన్న బాధలు ఉపరితలంపైకి రావచ్చు. ఈ సమయంలో పారదర్శకత మరియు సహనం చాలా అవసరం. పిల్లలతో సంబంధాలు కొంత సవాలుగా ఉండవచ్చు. వారి విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విదేశాలలో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. మీనరాశి వారికి జన్మ శని కారణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం ముఖ్యం. జీర్ణ వ్యవస్థ మరియు కీళ్ల సంబంధిత సమస్యలు వంటి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంది. తిరోగమన శని మరియు రాహువు ప్రభావం వలన నిద్రలేమి, అధిక రక్తపోటు వంటి సమస్యలు లేదా తరచుగా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. యోగా, ధ్యానం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెల ఆధ్యాత్మికంగా లోతైన పరివర్తన మరియు స్వీయ అవగాహనకు దారితీస్తుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటానికి, గత తప్పులను సరిదిద్దుకోవడానికి ఇది మంచి సమయం. అహంకారం మరియు అహంభావాన్ని తగ్గించుకుని వినయంగా ఉండాలని సూచించబడింది. మీనరాశి వారు 2025 నవంబర్ నెలలో శుభ ఫలితాల కోసం మరియు జన్మ శని ప్రభావం తగ్గడం కోసం ఇప్పుడు మేము తెలిపే పరిహారాలు పాటించడం మంచిది. ప్రతి శనివారం శనికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి పేదవారికి ఆహారం లేదా నల్లని వస్త్రాలు దానం చేయండి. శని బీజ మంత్రాన్ని పఠించడం మేలు. మీ రాశి అధిపతి గురువు కాబట్టి ప్రతి గురువారం విష్ణుమూర్తిని లేదా దత్తాత్రేయుడిని ఆరాధించండి. అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నించండి. మనస్సు మరియు శరీరం రెండింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ నవంబర్ నెల మీకు స్థిరత్వం మరియు ఆత్మ పరిశీలనకు అవకాశం ఇస్తుంది. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మీ అంతర్గత శక్తిని మేల్కొల్పండి. ఇక్కడ అందించిన జ్యోతిష సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
వ్యక్తిగత స్వభావాలు, అనుభవాలు వేరుగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.